సో గైస్ ఇది నా డిస్క్ పార్ట్ మేనేజ్మెంట్ అనమాట. సో డిస్క్ 1 అని కనపడుతుంది కదా. సో ఇది ఏంటంటే నా ల్యాప్టాప్లో SSD అనమాట. ఇది డిఫాల్ట్గా విండోస్ బూట్ మేనేజర్లో ఉంది. విండోస్ 10 ఓపెన్ అవుతుంది. సో డిస్క్ 1 అనేది మనం ఏం చేసుకున్న పార్టీషన్స్ అనేది ఇది 1 TB సిస్టంలో వచ్చిన 1 TB అనమాట. సో నేను దాన్ని డిఫరెంట్గా పార్టీషన్స్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఉబుంటు కోసం ఒక 100 GB అనేది నేను సపరేట్గా వాల్యూమ్ క్రియేట్ చేశాను. ఇది అంతా 1 TB హార్డ్ డిస్క్ అనమాట కిందది. సో డిస్క్ 0 అనేది మాత్రం SSDలో మనం సీని రైట్ చేశాను. సో ఇప్పుడు మనం ఉబుంటు ఎట్లా యూజ్ చేయాలని చూద్దాం. సో డ్యూయల్ బూటింగ్ అని చెప్పి మనం చూస్తాను వీడియోస్. సో చాలామంది వర్చువల్ బాక్స్లో ఎలా ఇన్స్టాల్ చేసి చూపిస్తారు కానీ రియల్గా అయితే చూపించట్లేదు. సో నేనైతే కొంచెం డేర్ తీసుకొని ఏమైనా ప్రాబ్లం అయినా చేద్దాంలే అని చూస్తున్నాను. సో ఉబుంటు దీంట్లో ఇన్స్టాల్ చేద్దామని చూస్తున్నా. ఓకే, సో ఇది 100 GB దాకా స్పేస్ అలికేట్ చేశాను. సో అయితే నా డిస్క్ మేనేజ్మెంట్ చూసినట్లయితే మీ డిస్పీస్ చూడండి కావాలంటే. సో విండోస్ C అనేది మాత్రం విండోస్ 10 అనేది దీనిలో లోడ్ అయ్యింది. బూట్ మేనేజింగ్ డిఫాల్ట్ అదే ఓపెన్ అవుతుంది. సో నేనైతే సపరేట్గా క్రియేట్ చేసుకున్నాను. 1 TBనే సపరేట్ చేసుకున్నాను ఒక 4 పార్టీషన్స్గా. సో ఉబుంటును క్రియేట్ చేసుకున్న ఒక పార్టీషన్ని దీంట్లో లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేనైతే డేటాను మొత్తం బ్యాకప్ చేసేసుకున్నాను. సో ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లం అయ్యి ఏమైనా డేటా లాస్ట్ అయినా సో భయం లేకుండా హార్డ్ డిస్క్ అయితే మొత్తం సేవ్ చేసుకున్నాను. ఏ డేటా పోయినా పర్లేదు అనమాట. సో మీరు ఇలా రిస్క్ చేసేటప్పుడు మాత్రం డేటాని సేవ్ చేసుకోండి. ఓకే, సో తర్వాత సిస్టమ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ నా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది చూడండి. సో సిస్టమ్ టైప్ అయితే x64 బేస్డ్ PC అని ఉంది. సో తర్వాత బయోస్ మోడ్ వచ్చేకి UEFI ఉంది. ఓకే, సో మీరు చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు. అక్కడ ఎంత అందరి సిస్టమ్ టైప్ చూస్తే మీకు వర్చువల్ బాక్స్ అని VMware ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే VMwareలో నుంచి చేసి చూపిస్తున్నారు. సో మన రియల్ టైంలో ఎలా చేయాలనేది మాత్రం అంత పక్కాగా ఎవరు క్లారిటీ చెప్పట్లేదు అనమాట. సో అది సంగతి. సో మరి నేనైతే పెన్ డ్రైవ్లోకి మొత్తం అయితే ఉబుంటుని లోడ్ చేసి పెట్టాను. ఓకే, సో దీని ముందు వీడియోలో ఉంటుంది. పైన పైన వస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది ఎట్లా రైట్ చేయాలని. సో రెఫ్యూజ్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఉబుంటుని లోడ్ చేశాను ISO ఫైల్ని. సో ఇప్పుడైతే సిస్టమ్కి ప్లగ్ చేస్తున్నాం. ఓకే, సిస్టమ్ ప్లగ్ చేశాను. ఉబుంటు లోడ్ అయిన తర్వాత మీకు ఇట్లా ఉంటాయి ఫైల్స్ అన్నీ. ఓకే, ఒకసారి దిస్ PC చూపిస్తాం. సో దిస్ PC చూడండి.
ఎక్స్ట్రాగా ఉబెంటు అనేది వచ్చింది, లోడ్ అయ్యింది. ఓకే, 4 GB పెన్ డ్రైవ్ ఎనఫ్. ఓకే, 8 GB అట్లా ఏం అవసరం లేదు, 4 GB పెన్ డ్రైవ్ ఓకే. ఓకే, లెట్స్ స్టార్ట్ డ్యూయల్ బూట్. సో నెక్స్ట్ సిస్టమ్ అయితే పవర్ ఆఫ్ చేస్తున్నా. సో ఒక్కో సిస్టమ్కి ఒక్కోలాగా ఉంటుంది. కొంతమంది F10 నొక్కుతారు, కొంతమంది F11 నొక్కుతారు, కొంతమంది డిలీట్ నొక్కుతారు. సో మీ సిస్టమ్ బేస్ చేసుకొని బూటింగ్ అనేది ఆప్షన్ క్లిక్ చేయండి. నా ల్యాప్టాప్కి వచ్చేకి డిలీట్ బటన్ అనమాట. ఓకే, పవర్ ఆఫ్ అయింది. లైట్స్ ఆఫ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. యా, సిస్టమ్ అయితే పూర్తిగా ఆఫ్ అయిపోయింది, పెన్ డ్రైవ్ కూడా ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆన్ చేస్తా, డిలీట్ బటన్ అయితే ప్రెస్ చేద్దాం. ఇది డిలీట్ బటన్ అనమాట. సో మీ లోగో వచ్చినప్పుడు క్లిక్ చేస్తూ ఉండండి. ఓకే, బయోస్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు బూట్ అనేది క్లిక్ చేయండి. పైన రైట్ సైడ్ యారో మార్క్స్ తీసుకుంటా. సో బూట్ ఆప్షన్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బూట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో బూట్ ఆప్షన్ 1 CD DVD, బూట్ ఆప్షన్ 2 USB CD by DVD, నెక్స్ట్ బూట్ ఆప్షన్ 3 హార్డ్ డిస్క్ విండోస్ బూట్ మేనేజర్ WDS 240 GB అనేది అది నా SSD అనమాట. ఓకే, తర్వాత బూట్ ఆప్షన్ 4 వచ్చేకి శాండిస్క్ అనమాట. ఇది నా పెన్ డ్రైవ్ అని చూపిస్తుంది. సో మనం ఏం చేయలేదు. సో ఆన్ చేస్తున్నా, F11 క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా బూట్ మేనేజర్ ఉబెంటు. సో ఇక్కడ ఉబెంటు ఏంటి అంటే నేను VMwareలో వేసాను అనమాట. సో VMware అనేది నేను విండోస్ Cలో వేసాను. సో అందుకని ఇది ఇక్కడ చూపిస్తుంది. సో అదైతే పట్టించుకోమాకండి, మీ సిస్టంలో ఉండదు. నేను VMware వేసాను కాబట్టి వచ్చింది. ఓకే, శాండిస్క్ ఇట్లా వచ్చినాయి. సో UEFI శాండిస్క్ ఉంది కదా. సో ఇది నా పెన్ డ్రైవ్ అనమాట. దీంట్లో ఉంది ఉబెంటు ISO ఫైల్. ఓకే, దీన్ని క్లిక్ చేస్తున్నాను శాండిస్క్ని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఉబెంటు అని వచ్చింది. ఉబెంటు OEM ఇన్స్టాల్ ఉబెంటు ఫ్రమ్ నెక్స్ట్ వాల్యూమ్, బూట్ ఫ్రమ్ నెక్స్ట్ వాల్యూమ్, ఇట్లా అయితే ఆప్షన్స్ వచ్చినాయి. సో ఉబెంటు క్లిక్ చేసి ఎంటర్ చేద్దాం. సో ఉబెంటు స్టార్ట్ అవుతుంది. సో ఫైల్స్ అయితే పెన్లో నుంచి లోడ్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఫైల్స్ అనేవి మీకు ఉబెంటు ఇన్స్టాల్ అయిపోవట్లేదు, జస్ట్ దాన్ని లోడ్ చేసుకొని చూపిస్తారు. తర్వాత మీరు కావాలంటే జస్ట్ యూస్ చేయొచ్చు. తర్వాత మీరు అక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేసుకొని ఉబెంటుని రన్ చేయొచ్చు అనమాట. చూపిస్తాను అట్లా. ఓకే, చూసారు కదా ఉబెంటు అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఆప్షన్ అడుగుతుంది ట్రై ఉబెంటు ఇన్స్టాల్ ఉబెంటు అని. సో ఇక్కడే డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, లేదు అంటే ట్రై ఉబెంటు క్లిక్ చేయండి, జస్ట్ ఓపెన్ అవుతుంది. తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఉబెంటు అయితే ఓపెన్ అయింది. సో మామూలుగా ఇట్లయితే ఉబెంటు లుకింగ్ ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఓకే, ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటాం యాప్స్ కోసం. సో ఇట్లా యాప్స్ అయితే ఇలా లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడే మనకి ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది కదా. సో ఇది మనం క్లిక్ చేసి ఓకే ఇన్స్టాల్ ఉబెంటు క్లిక్ చేద్దాం, ఏమైతే చూద్దాం. సో లాంగ్వేజ్ సెలెక్షన్ ఇంగ్లీష్, కంటిన్యూ. తర్వాత కీబోర్డ్ లేఅవుట్ US, ఓకే,
కంటిన్యూ. సో ఇక్కడ చూడండి అప్డేట్స్ అండ్ అదర్ సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. సో నార్మల్ ఇన్స్టాలేషన్ ఏంటంటే మీ నార్మల్ సిస్టమ్ లాగే మీడియా ప్లేయర్స్ అన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. లేదు మినిమల్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఈ మీడియా ప్లేయర్స్ అయితే ఏమీ రావు. జస్ట్ వెబ్ బ్రౌజర్ ఒకటను బేసిక్ యూటిలిటీస్ వస్తాయన్నమాట, మనకి కావాల్సినంత వరకే వస్తాయి. ఇదంటే ఒక మొత్తం అన్ని ఆపరేషన్స్ అయితే జరిగేలా ఉంటుంది నార్మల్ ఇన్స్టాలేషన్కి. అండ్ కింద చూసుకున్నట్లయితే సో ఈ ఆప్షన్స్ అయితే డిఫాల్ట్లో లేవు. ఇదైతే పెట్టుకోవచ్చు. ఇదేంటి అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అనమాట. సో కొంతమందికి ఇలా ఉబుంటూ ఇన్స్టాలేషన్స్లో టచ్ ప్యాడ్ అను ఇలా మౌస్ ప్యాడ్స్ కీబోర్డు కొన్ని వర్క్ అవ్వవు అనమాట, స్క్రోలింగ్స్ అట్లా. సో అందుకని ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో నార్మల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. కంటిన్యూ. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇన్స్టాల్ ఉబుంటూ అలాంగ్ సైడ్ విత్ బూట్ మేనేజర్ అన్నాడు. సో ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు మీ బూట్ మేనేజర్ ఎక్కడ ఉంది, డిస్క్ 0లో ఉంది, అంటే SSDలో ఉంది నాది. సో విండోస్ 10 అక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సో మనకు అది వద్దు, మనకు వేరే చోటు కావాలి. సో సంథింగ్ ఎల్స్. కంటిన్యూ. సో ఇక్కడ చూసినట్లయితే DVSD అని కదా, ఇది మన SSD అనమాట. సో తర్వాత మళ్ళీ DVSDB అని వస్తుంది, ఇది సెకండ్ డ్రైవ్. సో చూసారు ఇక్కడ పైన ఇదంతా మన 1 TB డిస్క్ అనమాట. ఓకే, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఇక్కడ చూసినట్లయితే మన పార్టీషన్స్ ఉన్నాయి కదా, ఉబుంటూ అని ఇట్లా చాలా అయితే ఉన్నాయి. సో దీంట్లో ఒకటి SD1 ఉంది నాకు కదా. సో నేను దాన్ని మైనస్ క్లిక్ చేశాను, ఫ్రీ స్పేస్ చేశాను, అంటే అన్అలికేట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్లస్ చేసుకోవాలి. దీన్ని ఫ్రీ స్పేస్ ఉంది కదా, దీన్ని మనం 3 పార్టీషన్స్ చేయాలి. సో ఫస్ట్ క్లిక్ చేస్తున్నా. సో ఇది ఒక 512 ఇస్తున్నాను, 512 MB ఇస్తున్నాను. షట్. సో ఇది ప్రైమరీ ఉంచేస్తున్నాను. సో ఇది జనరలైజింగ్ ఫైల్ సిస్టమ్లో ఉంచండి. దీంట్లో మొత్తం ఒక బూట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట, మౌంట్ పాయింటర్, అది క్లిక్ చేయండి. ఓకే, సో క్రియేట్ అవుతా ఉంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే 510 బూట్కి వెళ్ళిపోయింది. అండ్ అగైన్ ఫ్రీ స్పేస్ క్లిక్ చేసుకొని మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి. దీనికి ఒక 400 MB ఇస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ ఒక 4 GB దాకా. యూజ్ అది వచ్చేకి మనకి స్వాప్ ఏరియా. ఓకే, సో తర్వాత మళ్ళీ ఫ్రీ స్పేస్ క్లిక్ చేసుకోండి. ఓకే, లోడ్ అయితే ఉంది. ఓకే, సో లోడ్ అయిన తర్వాత రిమైనింగ్ ఉన్న సో ఆల్మోస్ట్ ఒక 10+ GB ఉంది కదా. ఓకే, మొత్తం 100 GB కదా మనం తీసుకుంది. సో దీంట్లో నుంచి ఒక మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి. సో ఉన్న డేటా మొత్తం ఉంచేసేయండి. ఇక్కడ మౌంట్ పాయింట్ వచ్చేకి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేయండి. ఓకే, ఓకే, సో ఓకే, ఇంకా లోడ్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, సో 510 MB 512 ఇచ్చాము, 510 తీసుకుంది. 4000 MB ఏమో స్వాప్ తీసుకుంది. రిమైనింగ్ అంతా మనం ఎక్స్టెండ్ 4కి అయితే ఓకే అయింది. ఓకే, సో ఇది మన డేటా సేవ్ చేసుకునేది. సో మనం సేవ్ చేసుకున్న దాన్ని మొత్తం డివైడ్ చేసుకున్నాం, బూట్ ఒకటి, స్వాప్ ఒకటి, ఇంకొకటి మెయిన్ రూట్ అని. సో దీన్ని మనం మొత్తం డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ చేంజ్ అనమాట. సో ఇక్కడ కింద చూసినట్టయితే డివైస్ ఫర్ బూట్ లోడర్ ఇన్స్టాలేషన్ ఉంది. సో ఈ బూట్ లోడర్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. సో ఇక్కడ డిఫాల్ట్గా WDS 240 అని ఉంది. సో ఇది నా డిస్క్ 0 అనమాట, అంటే విండోస్ C లోడ్ అవుతుంది, నా SSD అనమాట ఇది. ఓకే, సో నా 240 GB SSD అనమాట. సో ఇది మెయిన్ ఆప్షన్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనం HDA మనం డిఫాల్ట్ బూట్ మేనేజర్ అది క్లిక్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితేనే అంటే మనం విండోస్ Cకి ఇవ్వకుండా మనం వేరే దానికి ఇస్తున్నాము, కాకపోతే విండోస్ బూట్ మేనేజర్ నుంచి లోడ్ అవుతుంది. ఓకే, సో ఈ సినారీలో ఇది క్లిక్ చేసుకోవాలి మనం. ఓకే, ఓకే, ఇన్స్టాల్ నౌ క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ అడుగుతుంది, మనం ఇక్కడ 3 పార్టీషన్స్గా డివైడ్ చేసాం కదా. సో ఈ 3 ఫార్మాట్ అవుతాయంట.
ద ఫాలోయింగ్ పార్టీషన్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మేటెడ్. ఓకే, సో ఈ 3 ఫార్మేట్ అవుతుంది. సో దానిలో మన డేటా ఏం లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో మీరు ఒక పార్టీషన్ చేస్తున్నప్పుడు దాన్ని ఎంటీగా ఉన్నప్పుడే చేసుకోండి. ఓకే, ఉన్నప్పుడు చేశారంటే అది మనం కొంచెం డివైడ్ చేసామంటే సో డేటా లాస్ట్ అవుతుంది. ఓకే, కంటిన్యూ. ఓకే, వేర్ యువర్ సెలెక్షన్ ఇండియా. యా, కోల్కతా, రైట్. కంటిన్యూ. సో నెక్స్ట్ ఒక నేమ్ అట్లా ఇచ్చేద్దాం. ఓకే, పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఓకే, కంటిన్యూ. యా, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా ఆప్షన్ వస్తుంది, కంటిన్యూ టెస్టింగ్, రీస్టార్ట్ నౌ అని. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్, రీస్టార్ట్ నౌ. ఓకే, ప్లీజ్ రిమూవ్ ద ఇన్స్టాలేషన్ మీడియం ప్లస్ దెన్ ప్రెస్ ఎంటర్ అని వచ్చింది. సో నేనైతే అన్ప్లగ్ చేస్తున్నా, ప్రెస్ ఎంటర్. ఓహో, వాట్? డిఫాల్ట్గా విండోస్ ఓపెన్ అయిపోయింది. ఒకసారి దిస్ పీసీ చూద్దాం. దిస్ పీసీ వెర్ ఇట్ ఈస్. అసలు ఆ ఉబెంటు అనే పార్టీషన్ లేదు ఇక్కడ. ఒకసారి డిస్క్ పార్టీషన్స్కి వెళ్ళి చూద్దాం. సో డిస్క్ పార్టీషన్లో చూస్తే ఇదేం లేదు. ఓకే, పెద్ద చేద్దాం. సో ఇదైతే డివైడ్ అయింది. 487 MB, 95 GB, ఓకే 4 MB అన్నాం కదా. సో ఇది దీనికి వెళ్ళింది. ఓకే, సో సంథింగ్ డివైడ్ అయితే అయింది. మరి ఒకసారి మళ్ళీ పవర్ ఆఫ్ చేసి బూట్ మేనేజర్ F1 క్లిక్ చేద్దాం. బూటింగ్కి షట్ డౌన్. అంటే మనం డిఫాల్ట్ విండోస్ బూట్ మేనేజర్ అయిపోయాం కాబట్టి అది ఆప్షనల్స్లో సో డిఫాల్ట్గా ఇది వెళ్ళిపోతుంది విండోస్ 10కి. సో మనం చేంజెస్ అయితే చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఓకే, పవర్ ఆఫ్ అయింది కదా. ఒకసారి మళ్ళీ ఆన్ చేసి F11 క్లిక్ చేద్దాం. ఓకే, ఏం రాలేదే.
డన్. సో వైఫై డ్రైవర్స్ అయితే రాలేదు. ఓకే, సెట్టింగ్స్కి వెళ్దాం ముందర. సెట్టింగ్స్, సో నెట్వర్క్ వైర్డ్, సో వైర్లెస్ అయితే రాలేదు చెప్పాం కదా, ఇలాంటివి ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే ల్యాన్ కనెక్షన్ యూజ్ చేసుకొని సో ఇన్స్టాల్ అయితే చేయాల్సి వస్తుంది థర్డ్ పార్టీ నుంచి లాగా డ్రైవర్స్ అనేది. ఓకే, ప్రజెంట్ ఇదైతే ఇన్స్టాల్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఓకే ముందు మన ఫైల్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఫైల్స్లో అదర్ లొకేషన్స్కి వెళ్దాం. ఇక్కడ అన్నీ చూపిస్తున్నాయి. ఒకవేళ మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చా? యా, వీ కెన్ యాక్సెస్. సపోజ్ యా, వీ కెన్ సీ. నైస్. ఓకే,